హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. చాలా మంది కూడా బోధకాలతో బాధపడుతూ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా పైలేరియాతో బాధపడుతున్నారు. అంటే బోధకాలు అనేది దోమకాటు వల్ల వస్తుందని చాలా మందికి కూడా తెలుసు. కానీ ఇది ఒకసారి అటాక్ అయిందంటే అంత సామాన్యంగా తగ్గేటువంటి వ్యాధి అయితే కాదు. సో ఈ బోధకాలతో బాధపడే వారికి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మెడిసిన్ అనేది ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడుతున్నట్లయితే క్రమక్రమంగా ఈ బోధకాలు అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అందులో మనకు ముఖ్యంగా ఉపయోగపడేది ఆరోగ్యవర్ధిని. ఈ ఆరోగ్యవర్ధిని మాత్రలు అనేటివి అన్ని రకాల ఆయుర్వేదిక్ షాపులలో అందుబాటులో ఉన్నాయి. ఇది ఉదయం ఒక మాత్ర, మధ్యాహ్నం ఒక మాత్ర, రాత్రి ఒక మాత్ర, అన్నం తిన్న తర్వాత క్రమం తప్పకుండా గోరువెచ్చటి నీటితో తీసుకుంటూ ఉండాలి. అదేవిధంగా దీంతో పాటుగా నిత్యానంద రస అనే మాత్రలు కూడా లభిస్తాయి. ఈ నిత్యానంద రస మాత్రలు కూడా ఉదయము, మధ్యాహ్నము, రాత్రి 3 పూటల అన్నం తిన్న తర్వాత క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ బోధకాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే బోధకాలు వచ్చిందని గుర్తించిన వెంటనే మోకాళ్ళ పైకి ఒక దారంతో ఎప్పుడూ కట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఇన్ఫెక్షన్ అనేది పైదాకా సోకకుండా ఉంటుంది. అండ్ అంతేకాకుండా ఎప్పుడూ కూడా ఆముదంతో కానీ లేదా ఆముదం, పసుపు కలిపి కానీ ఎప్పుడు కూడా మర్దన చేస్తూ ఉండాలి. సో ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్టయితే తప్పకుండా ఈ బోధకాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. అంతేకాకుండా నడక, వ్యాయామం ఖచ్చితంగా చేస్తూ ఉండాలి. మంచి ఆహార పదార్థాలు, డ్రింకింగ్, స్మోకింగ్ లాంటివి, నాన్ వెజ్ లాంటివి పూర్తిగా మానివేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేసినట్లయితే తప్పకుండా మీ బోధకాలు అనేవి అదుపులోకి రావడం జరుగుతుంది. ఇంకా ఏదైనా సమస్యగా ఉంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు. థ్యాంక్ యూ.